హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, గత 3 సంవత్సరాలుగా యుక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది యుక్రెయిన్కి రష్యాకి ఇప్పుడు నుంచి కదండి. ఇప్పుడు మనం ఇదంతా డిస్కస్ చేసుకోవాలి అంటే 1922 నుంచి 1991 వరకు సోవియట్ యూనియన్ అని కలిసి ఉండేవి. సోవియట్ యూనియన్ అంటే ఒక కంట్రీ. ఓకే, దాంట్లో ఒక 15 రిపబ్లిక్ స్టేట్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు ఇండియాని తీసుకుందాము, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, అట్లా డిఫరెంట్ స్టేట్స్ ఎలాగో సోవియట్ యూనియన్లో కూడా అట్లా 15 రాష్ట్రాలు. ఓకే, వాటిని స్టేట్స్ అని కాకుండా రిపబ్లిక్స్ అనేవాళ్ళు. ఆ సోవియట్ యూనియన్లో రష్యా, యుక్రెయిన్ ఇవన్నీ పార్టీ, బెలారస్. అయితే 1991లో సోవియట్ యూనియన్లోంచి మేము బయటికి వెళ్ళిపోతాము, ఓకే, మాకు సెపరేట్ కంట్రీ కావాలి అని యుక్రెయిన్ మిగతా వాళ్ళు చాలా యాజిటేషన్స్, వాళ్ళు పోరాటం చేశారు. సరే అని సోవియట్ యూనియన్ని అక్కడికి విచ్ఛిన్నమైపోయి రష్యా ఒక సెపరేట్ కంట్రీ లాగా, యుక్రెయిన్ ఒక సెపరేట్ కంట్రీ లాగా, బెలారస్ అనే ఒక సెపరేట్ కంట్రీ లాగా, ఇవన్నీ సెపరేట్ కంట్రీస్ లాగా ఫామ్ అయిపోయినాయి. మీరు ఇప్పుడు మ్యాప్ చూసినట్టయితే ఇది రష్యా అనుకోండి, దాని పక్కనే యుక్రెయిన్ ఉంటుంది. యుక్రెయిన్కి ఇటువైపు అన్ని యూరోపియన్ నేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏదైనా యాక్సెస్ కావాలి అని అంటే రష్యాకి యుక్రెయిన్ మధ్యలో ఉంటుంది, దాని కింద ఈ బ్లాక్ సీ ఉంటుంది. ఈ బ్లాక్ సీ నుంచి ట్రేడ్, కామర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి యూజువల్లీ రష్యాకి వేరే కంట్రీస్కి జరగాలి అని. సో ఈ యుక్రెయిన్లో క్రిమియా అండ్ ఇంకో 2 ప్రాంతాలు ఉన్నాయి. ఇవి 2 రష్యా బార్డర్లో ఉంటాయి. అండ్ ఇటువైపు అంతా యుక్రెయినియన్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. యూజువల్లీ యుక్రెయిన్లో 70% పీపుల్ యుక్రెయిన్ భాష మాట్లాడితే ఒక 30% పీపుల్ రష్యన్ భాష మాట్లాడతారు. ఈ రష్యన్ భాష మాట్లాడే వాళ్ళందరూ రష్యా బార్డర్కి దగ్గరలో ఉంటారు. ఓకే, టు ద రైట్ సైడ్ అనుకోండి. ఈ లెఫ్ట్ సైడ్ అంతా యుక్రెయినియన్ భాష మాట్లాడేవాళ్ళు. వీళ్ళందరికీ కొంచెం ప్రో వెస్ట్ అంటే ఈ యూరోపియన్ నేషన్స్కి, ఈ వెస్ట్రన్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఏదైనా ఒక దేశంలో ఇప్పుడు డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఉన్నప్పుడు ఎట్లా, ఇప్పుడు ప్రో వెస్ట్ పార్టీ గెలిచింది అనుకోండి, వెస్ట్రన్ కంట్రీస్ని సపోర్ట్ చేసే పార్టీ గెలిచింది అనుకోండి, ఓకే, వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాటోలో భాగస్వామ్యం తీసుకోవాలి అని అనుకుంటున్నారు. నాటో ఎవరు అని అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దాంట్లో ఈ యూరోపియన్ కంట్రీస్ అందరూ దాంట్లో మెంబర్స్, నాటో దళాలు అంటారు. సో ఈ నాటో స్టేట్స్ ఏంటి అంటే ఈ కంట్రీస్ వాళ్ళపైన ఎవరైనా దాడికి దిగినా కానీ, వేరే ఏదైనా కంట్రీ వార్ వేజ్ చేసినా కానీ వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి వాళ్ళని ఎదుర్కొంటారు. సో యుక్రెయిన్లో ప్రో వెస్ట్ పొలిటికల్ పార్టీ గెలిచినప్పుడు ఏమనుకుంటుంది, మేము నాటోలో కలిసిపోవాలి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. ఓకే, కానీ ఈ యుక్రెయిన్ చాలా బార్డర్ రష్యాతో షేర్ చేసుకుంటుంది కాబట్టి ఎవరైతే ప్రో రష్యన్ పార్టీస్ కూడా ఉంటాయి కదా ఆ కంట్రీలో, వాళ్ళు గెలిచినప్పుడు లేదు మేము రష్యాకి సపోర్ట్ చేస్తాము, ఓకే, ఈ నాటో దళాలలో మేము జాయిన్ అవ్వాలనుకోవడం లేదు. ఓకే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యూరోపియన్స్ని గమనిస్తే ఇప్పుడు బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చారు, వాళ్ళు ఇక్కడ మనకు అసలు పరిచయం లేని స్లేవరీ, బానిసత్వం అనే దాన్ని పరిచయం చేశారు. లేకపోతే ఇండియా కల్చర్ హెరిటేజ్ ముందు ఇండియా వాజ్ రిచెస్ట్. ఓకే, మన దగ్గర ఉన్నంత సంపద, అంత సంపన్న దేశం వేరే ఏది లేదు. కానీ ఈ బిచ్చగాళ్ళు వచ్చాక మనల్ని ఎంత స్లేవ్స్ లాగా వాడుకున్నారు అని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా లాగేసుకున్నారు మన దగ్గర నుంచి ఒకానొక టైంలో. ఓకే, తర్వాత మనం వాళ్ళని తరిమి కొట్టామో అది సెకండరీ. కానీ వాళ్ళకి ఎవరైతే ఈ వైట్ పీపుల్ ఉన్నారో, ఈ యూరోపియన్స్ ఉన్నారో, వాళ్ళకి ఒక ఈ ఆఫ్రికన్స్ని కానీ ఇండియన్స్ని కానీ వీళ్ళని సెపరేట్గా వాళ్ళకి రేసిజం ఎక్కువ, బ్లాక్స్ వైట్స్ అని చూస్తూ ఉంటారు. ఓకే, చిన్న చూపు, నల్లగా ఉన్న వాళ్ళంటే అనుకోండి, మీరు బోల్డ్ అని సినిమాల్లో కూడా చూస్తుంటారు. సో ఈ యూరోపియన్ యూనియన్కి మేము తలొగ్గితే, ఈ నాటో దళాలలో మేము పాలు పంచుకుంటే మమ్మల్ని స్లేవ్స్ లాగా చూస్తారు అనేది యుక్రెయిన్లో చాలా మందికి ఉన్న ఫీలింగ్. కానీ ప్రో వెస్ట్ పార్టీస్ ఏం చేస్తున్నాయి అని అంటే లేదు మేము నాటో దళాలలో కలిసిపోతాము, విలీనం అయిపోతాము అని. ఇది రష్యాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు
యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయనుకుందాం, ఒక బ్రిటన్ ఉందనుకుందాము, వాళ్ళు వచ్చి యుక్రెయిన్ రష్యా బార్డర్ దగ్గర ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ పెట్టుకొని గన్నులు పట్టుకొని నుంచుంటే రష్యా సేఫ్గా ఫీల్ అవుతుందా? డెఫినెట్గా అవ్వదు. సో ఆబ్వియస్గా వాళ్ళకి మీరు నాటోతో కలవద్దు, ఓకే, ఒక ఫీలింగ్ ఉంటుందండి. ఇప్పుడు రష్యాకి కానీ వెస్టర్న్ కంట్రీస్కి కానీ, ఇప్పుడు లెటస్ సే యుఎస్ అనుకుందాం, రష్యాని తీసుకుందాం. యుఎస్ ఏమనుకుంటుంది, నేను పెద్దన్నలాగా ఉండాలి, నా మాట ఏ కంట్రీస్ వింటున్నాయి, వీళ్ళందరూ నా ఆధీనంలో పెట్టుకోవాలి అని అనుకుంటుంది. ఓకే అనుకుంటారు. సో ఈ రష్యా కూడా ఏమనుకుంటుంది, నా చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పక్కనే సోవియట్ యూనియన్ నుంచి వేరైన కంట్రీస్ కానీ, ఓకే, ఇంకా వీళ్ళ ట్రేడ్ అండ్ కామర్స్ నడిచే ఏదైనా కంట్రీస్ మాకు ఫ్రెండ్లీ నేషన్ ఉండాలి, మా మాట వినేటట్టు ఉండాలి, మా పవర్ ఉండాలి ఇక్కడ అని అనుకుంటాయి. సో ఆబ్వియస్గా రష్యా యుక్రెయిన్ పైన ఆధిపత్యము చూపించాలనుకోవడంలోనో లేకపోతే దాన్ని కంట్రోల్ చేయాలనుకోవడంలోనో తప్పులేదు. ఓకే, ఇప్పుడు లెటస్ సే యుఎస్ ఇజ్రాయెల్ ఉంది, యుఎస్ ఏం చెప్తే అది ఇజ్రాయెల్ వింటుంది, ఇజ్రాయెల్ చాలా సపోర్ట్ చేస్తుంది యుఎస్కి, రైట్? అలానే రష్యా ఏమనుకుంటుంది, యుక్రెయిన్ మేము చెప్పినట్టు వినాలి, మాకు సపోర్ట్ చేయాలి అని అనుకుంటుంది. వీళ్ళేమో వెళ్ళి నాటోలో కలుస్తాము అంటున్నారు. ఓకే, ఇక్కడ డిఫరెన్సెస్ వస్తున్నాయి, అంటే ఆధిపత్య పోరు. కానీ మనము ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ తీసుకుంటే రష్యాకి డెఫినెట్గా థ్రెట్ ఉంటుంది. ఎందుకనంటే ఈ నాటో దేశాలతో వీళ్ళు కలిసినప్పుడు డెఫినెట్గా వీళ్ళ బార్డర్స్లోకి వాళ్ళు వచ్చేస్తారు. ఓకే, మా పైన ఎప్పుడు అటాక్ చేస్తారో అనే భయంతో బతకాలని ఏ కంట్రీ అనుకోదు. లెటెస్ట్ సే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఉంది, ఓకే, చైనా వాడు వచ్చి పాకిస్తాన్కి ఇండియాకి ఉన్న బార్డర్లో అక్కడ భద్రతా దళాలని వాళ్ళ ఆర్మీని మోహరిస్తే మనం థ్రెట్గా ఫీల్ అవుతామా లేదా? మనం ఒప్పుకుంటామా? ఫస్ట్ పాకిస్తాన్ని లేపేయాలి అనుకుంటాం, ఓకే, రైట్. సో అదే ఫీల్ అవుతుంది ఇప్పుడు రష్యా కూడా యుక్రెయిన్తో. అండ్ క్రిమియా అని ఒక యుక్రెయిన్లో భాగమే, దాన్ని రష్యా ఇప్పుడు మొత్తం చేజిక్కిచ్చేసుకుంది. ఎప్పుడో దానికి ఇండిపెండెన్స్ కూడా డిక్లేర్ చేసింది. వాళ్ళని అడిగారు కూడా, అక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ రష్యన్ స్పీకింగ్ పీపుల్. ఈ యుక్రెయినియన్స్ వాళ్ళపైన దాడులు చేయడము, వాళ్ళ దగ్గర వీళ్ళు స్లేవ్స్గా బతకాలి అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు యూరోపియన్ వాళ్ళకి దాసోహం అంటున్నారు కాబట్టి మేము మీతో ఉండాలనుకోవట్లేదు అని వార్ వెయిట్ చేశారు క్రిమియా వాళ్ళు. అప్పుడు అదే అదనంగా చూసుకొని రష్యా ఏం చేసింది, క్రిమియాకి హెల్ప్ చేసింది, వాళ్ళని ఇండిపెండెంట్ కంట్రీ లాగా డిక్లేర్ చేసింది. మీరు మాతో కలవాలనుకుంటున్నారా లేకపోతే మీకు సెపరేట్ కంట్రీ కావాలా అని అడిగింది. వాళ్ళు లేదు, మేము రష్యాలో జాయిన్ అయిపోతాము అని అన్నారు. వాళ్ళని ఆ భాగాన్ని ఏదైతే క్రిమియా భూభాగాన్ని ఉందో అది ఇప్పుడు రష్యాలో ఉంది. అలాగే ఇంకో 2 ప్లేస్లు ఉన్నాయి. వాళ్ళు అప్పుడు గట్టిగా పోట్లాడలేదు, లేదా రష్యాలో జాయిన్ అవ్వలేదు. ఇప్పటికీ కూడా రష్యాకి ఆ బార్డర్ లైన్ ఏరియాస్కి 2 వేరే కంట్రీస్కి గొడవ జరుగుతుంది. యుక్రెయిన్ లో ఉన్న పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాట్లాడుకొని మనం రష్యాతో ఉంటే సేఫా, ఈ యూరోపియన్ యూనియన్స్ ఏదైతే ఉన్నాయో వాటి వైఖరి మనకి 100 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. ఓకే, ఏ కంట్రీతో ఉంటే మనకి బెనిఫిట్స్ మోర్ ఉంటాయి, ఓకే, ట్రేడ్ అండ్ కామర్స్లో టెక్నాలజీ పరంగా మనము ఎవరితో ఉంటే బెటర్గా ఉంటుందో డిసైడ్ చేసుకొని ఈ వార్ అనే దానికి ఒక ఎండ్ కార్డ్ అనేది ఉంటేనే డెఫినెట్గా బాగుంటుంది. ఈ వార్లో మన ఇండియా ఏ స్టాండ్ తీసుకుంది మరి? ఈ వార్లో ఇండియా ఏదర్ యుక్రెయిన్ సపోర్ట్ ఏం చేయలేదు, రష్యా దాడి చేస్తున్నంత మాత్రాన మేము యుక్రెయిన్ వైపు నుంచి ఉంటాము అని లేదు. రష్యాకి మనం డైరెక్ట్ సపోర్ట్ కూడా చేయలేదు ఏది, ఓకే, మనం ఎగెయిన్స్ట్ వార్ అనే ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాం. అయితే మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ మీడియా ఇదంతా ఎలా పోర్ట్రే చేసిందంటే ఇండియన్స్ రష్యన్ ఆయిల్ కొనుక్కుంటున్నారు, ఇండియా ఇండైరెక్ట్ గా రష్యాని సపోర్ట్ చేస్తుంది. సో మన ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ కానీ మన ఇండియన్ డిప్లొమాట్స్ కానీ వన్స్ అండ్ అగైన్ మళ్ళీ చెప్తూనే ఉన్నారు, మేము వార్కి అగెయిన్స్ట్, మేము ఏ కంట్రీని సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు నాకు ఓపెన్ మార్కెట్లో ఆయిల్ అనేది డిఫరెంట్ ప్రైజెస్కి దొరుకుతుంది, రష్యా నాకు చీపర్గా ప్రైస్కి ఇస్తుంది, నాకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు నేను అలాంటి ఆప్షన్ ఎందుకు ఎక్స్ప్లోర్ చేసుకోకూడదు? ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి వార్ జరుగుతుంది, లాట్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ ఇరాన్ దగ్గర ఆయిల్ కొనుక్కుంటున్నాయి, కొంతమంది ఇజ్రాయెల్ దగ్గర కొనుక్కుంటున్నారు. మరి మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. అంటే మీకో న్యాయమో ఇండియా వరకు వచ్చేసరికి ఒక న్యాయమా? ఓకే,
మేము దీని గురించి మాట్లాడనుకోవట్లేదు, మేము ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. మా కంట్రీకి ఎవరు లబ్ధి చేకూర్చుతున్నారు, మా కంట్రీ కోసము మేము ఎక్కడి నుంచి ఫండ్స్ ఎవరైతే తక్కువ రేట్కి అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర కొనుక్కుంటాము. ఓకే, దట్స్ ఎ బెనిఫిట్ ఫర్ అస్. దట్ డజంట్ మీన్ ఆయిల్ కొనుక్కున్నంత మాత్రాన ఆ కంట్రీని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. ఇట్లా మరి పూర్వము కొన్ని ఏళ్ల నుంచి ఎక్స్ప్లాయిట్ చేస్తూనే ఉన్నాయి యూరోపియన్ యూనియన్స్. మరి అవన్నీ వార్ని ఎంకరేజ్ చేసిన దేశాలని మనము అభివర్ణించవచ్చా? లేదు, ఆన్సర్ వాళ్ళకే వదిలేయాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.